నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఎక్కడ వేరుపారి ఉండాలంటే నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఉండాలి. ఈ పరిశుద్ధ గ్రంథంలో 66 నీటి కాలువలు ఉన్నాయి మనకి. ఈ 66 నీటి కాలువల యోరన మనము నాటబడి ఉండాలండి. ఈ దేవుని ధర్మశాస్త్రమును, దేవుని వాక్యమును మనము ఆనందించుచు దివారాత్రము ధ్యానించినట్లయితే మనము నీటి కాలువల యోరన నాటబడిన వారిగా మార్చబడతాం. సకాలంలో మనకి ఆ యొక్క నీరు మనకు అందుతుంది కాబట్టి మన ఏరు నుంచి కాండం నుంచి మొగ్గలు, ఆకులు సమస్తమునకు నీరు ప్రవహించి